guys, గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను అనమాట. ఈ వ్లాగ్ ఏంటి అంటే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్ ఉందన్నమాట. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైజ్ నో ఆర్ నాట్. లైక్ తను వచ్చి షీఈస్ అ వెరీ గుడ్ సింగర్ ఇక్కడ జార్జియా ఏరియాలో. మా పెళ్ళికి కూడా సంగీత్ రోజు మంచి మంచి పాటలు పాడారనమాట. అండ్ మధుకి క్లోజ్ ఫ్రెండ్ కూడా తను, తన హస్బెండ్. సో అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఫస్ట్ ఏంటంటే ఐ థాట్ సింపుల్గా వెళ్ళిపోదాము, ఎందుకంటే పార్లర్ నుంచి రావడానికే 6:30 అయిపోతుంది, టైం ఉండదేమో అనేసి అనుకున్నాను అనమాట. సో కాకపోతే మధు బయటికి వెళ్ళాడు, రావడానికి టైం పడుతుందంట. సో హీ మెన్షన్డ్ నీకు చాలా టైం ఉంది, సో నువ్వు రెడీ అవుతానంటే రెడీ అవ్వు అన్నాడు అనమాట స్లోగా. నాకు తెలిసి మధు రావడానికి చాలా టైం పట్టుద్ది, మేము ఎప్పుడు వెళ్తామో తెలీదు. వాళ్ళు 6:30 నుండి అని చెప్పారు, నాకు తెలిసి మేము వెళ్ళేపాటికి 8:30 అవుతుంది అనుకుంటాను. సో నేనేం వేసుకుంటున్నానో చూపిస్తా గైస్. ఐ యామ్ రీయూజింగ్ ద అవర్ యానివర్సరీకి తీసుకున్నాం కదా గైస్, ఆ లెహెంగా అనమాట. సో దిస్ వన్ రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి నా పెళ్ళి బ్లౌజ్ ఉంది కదా గైస్, పెళ్ళి బ్లౌజ్ వేసుకుని ఈ లెహెంగా వేసుకుని ఈ దుప్పటా వేసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇవాళ పక్కా వడ్డానం పెడతా గైజ్, ఎందుకంటే ఈ దుప్పటా స్టిఫ్గా ఉంటుంది, వదలట్లేదు. ఐ మీన్ అంత మంచిగా రావట్లేదు అనమాట, ఎందుకో మరి ఆర్గాన్జా వల్లనో టిష్యూ ఆర్గాన్జానో ఏమో నాకు తెలీదు, అనుగట్లేదు అనమాట. ఇప్పుడు కూడా ప్లీట్స్ లాగా పెట్టేసి కుట్టేద్దాం అనుకుంటున్నా దాన్ని నేను. అండ్ ఫస్ట్ ఇది వేసుకుందాం అనుకుంటున్నాను, బ్లౌజ్ అది వేసుకొని లెహెంగా ఇది వేసుకొని పైట ఇది వేద్దాం అనుకున్నా. టోటల్ మిస్ మ్యాచ్ లాగా అనిపించింది అనమాట. ఇది రెడీ అయ్యాక వడ్డానం అన్నీ పెట్టుకొని ఇది రాణి పైటలాగా వేసుకుందామా అని ఒక థాట్ ఉంది. ఐ డోంట్ నో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని. ఆడ్ మ్యాన్ అవుట్ మిస్ మ్యాచ్ లాగా వచ్చేస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. సో దీన్నే ఎలాగో ఒకలాగా నీట్గా స్టైల్ చేయాలి పీపుల్, గుబ్బురుగా రాకుండా కొంచెం ఇదిగా అయ్యేలాగా ప్లీట్స్ పెట్టి దాన్ని సూది దారంతో కుట్టేసి దాన్ని ఐరన్ చేసి అప్పుడు వేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ఇవాళ అవుట్ఫిట్ టర్న్ అవుట్ అవుతుందో అనేసి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. But very sad part I can say, I am totally tired to go to bank and bring my jewelry. లాకర్కే వెళ్ళలేదు గైజ్ నేను, హానెస్ట్గా చెప్పాలంటే. అండ్ I don't have jewelry to wear apart from the same jewelry that I wore on my wedding day అనమాట. అదొక్కటే ఉంది ఇంట్లో. సో అదొక్కటే పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను నేను. హానెస్ట్లీ నో, ఐ డి నాట్ గో టు బ్యాంక్ అట్ ఆల్. నాకు ఎంత లేజీగా ఉందో, నాకు బ్యాంగిల్స్ కూడా లేవు ఇప్పుడు. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు వేర్. సో ఐ డోంట్ నో. ఆర్ ఎల్స్ మా అక్క పంపించిన సిల్వర్ పర్ల్ సెట్ అయినా వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ నా దగ్గర 14 క్యారెట్ జ్యువెలరీ అయితే ఇంట్లో ఉంది గాయస్, సత్లడా వేసుకోవచ్చు అనమాట. బట్ ఇట్ మైట్ బి టూ గ్రాండ్ అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేసి. అదా ఇదా లేదా నాదే వేసేసుకుందామా సింపుల్గా అని ఆలోచిస్తున్నాను. సేమ్ నేను అప్పుడు వేసుకున్నా కదా యానివర్సరీకి. బట్ ఒక గుడ్ పార్ట్ ఏంటంటే ఆ రోజు కమ్మలు వేరేది స్టైల్ చేసినట్టున్నా గైజ్ నేను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాంద్బాలి వేసుకున్నట్టు లేను. ఇప్పుడు కావాల్సింటే నేను చాంద్బాలి వేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. పిచ్చి కన్ఫ్యూజన్ ఉంది నాకు. సో లెట్స్ సీ, అంతా రెడీ అయ్యాక కానీ మనకి కన్ఫ్యూజన్ తీరేటట్టు లేదనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ పీపుల్. సో ఇది నా మిషన్ కుట్టు ఐటమ్స్ గైస్. అన్ని కలర్ బాబీ పిన్స్, థ్రెడ్స్, ఆల్ కలర్ థ్రెడ్స్, కింద అంతా బ్లాక్ థ్రెడ్స్ అనమాట. ఇదంతా కలర్ థ్రెడ్స్. అండ్ హుక్కులు కొన్ని ఎప్పటికన్నా అర్జెంట్ అవుతాయి అని చెప్పి. అండ్ నార్మల్ థ్రెడ్, సూదులు, ఇంచ్ టేపు అన్నీ పెట్టుకొని ఉంటా అనమాట. మా అమ్మ షీజ్ అ వెరీ గుడ్ టైలర్ అనమాట. ఏమన్నా ఆల్టరేషన్స్ కావాలంటే వచ్చినప్పుడల్లా చేసిస్తుంది మంచిగా.
సో గాయస్ లెహంగా అయితే వేసేసుకొని ఇలా కూర్చున్నాను టాప్ వేసుకొని. నాకు బ్లౌజ్కి మధు హెల్ప్ కావాల్సి వస్తుంది అనమాట. సో మధు ఇంకా రాలేదు. అంత లోపల మేకప్ అంతా వేసేసుకొని జడ అంతా రెడీ అయిపోదాము. సో మధు వచ్చాక డ్రెస్ వేసుకొని వడ్డానం పెట్టుకొని చలో వెళ్ళిపోదాం. ఇవాళ అయితే చాంద్ బాల్స్ వేసుకొని నెక్కి నల్లపూసలు వేసుకుంటే ఎలా ఉంటుందా అని ఒక్క థాట్ ఉంది గాయస్. బట్ విల్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. సో let's get ready people. సో మేకప్ అయితే డన్ గాయస్. లైక్ మనం జ్యువెలరీ సెట్ చేసేసుకుందాం మధు వచ్చేలోపు. బాగున్నానా? గైస్ ఇది టూ హెవీ ఉంది గైస్. కమ్మలు నాకు నెక్లెస్ ఏదైనా సింపుల్గా వేసుకోవాలని ఉంది. బట్ తెచ్చుకోవాల్సిందేమో గైస్ ఇక్కడ నుండి లాకర్ నుండి. Big stupid thing. I did a big stupid thing. I'll also show you guys the satlada. ఐ డోంట్ నో గాయస్ ఎలా ఉందో ఏంటో మరి. ఆ డ్రెస్ పైకి వేసి చూద్దాం. బాగుంటే వేసుకుంటా, లేకపోతే ఇదే వేసేసుకుంటాను కదా. మా అక్క వాళ్ళ స్టోర్లో మా అక్క గిఫ్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ ఇది బాగుంది గాయస్. ఓకే సో సూపర్ గ్రాండ్ ఉంది. ఐ డోంట్ నో వాట్ వాహిని విల్ థింక్. బట్ లాస్ట్లో అంతా రెడీ అయ్యాక సమ్ హౌ ఈ దుపట్టా బాగా సెట్ అయింది పీపుల్. అందుకనేసి వేసేసుకున్నా అనమాట. వీఆర్ సూపర్ డూపర్ లేట్. బట్ వెళ్ళి ఫేస్ అయినా చూపించేసి వద్దాం ఈ మాత్రం దానికి రెడీ అయినందుకు. సో ఐ డోంట్ నో ఈ మహారాణి దుప్పట వడ్డానం పైకేద్దామా కిందకేద్దామా తెలియట్లేదు గైస్. ప్రస్తుతానికైతే ఇలా వేస్తున్నా. కూల్ బాగుంది కదా. ఎలా ఉంది నా ఈ లుక్ చెప్పండి. లాస్ట్లో అన్నీ బాగానే క్యూరేట్ చేశానా చెప్పండి. మేకప్ బాగుందా చెప్పండి. Came out so good guys. బాగుంది యాక్చువల్లీ. I'm loving it. ఫైనల్లీ క్లిక్ అయింది ఇది అనుకుంటున్నా. బాగా బ్యాగ్ మ్యాచ్ అవుతుంది కదా. బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకుందాం. ఇవాళ నేనేం డిసైడ్ అయ్యానంటే మధుని మనం మేకప్ ఆర్టిస్ట్ చేయొచ్చు అనమాట. బ్లౌజ్ వేసాడు, వడ్డానం పెట్టాడు, బయట పిన్నులు పెట్టాడు, దుపట్టాలన్నీ వేసాడు, నీట్గా అరేంజ్ చేశాడు అన్నీను. సో చేసేద్దామంటారు చెప్పండి. గుడ్ బాయ్ లాగా మంచిగా నా జ్యువెలరీ సెలెక్ట్ చేశాడు. ఇదే బాగుందన్నాడు. జుట్టు సరి చేశాడు, అన్నీ చేశాడు గైస్. ఓ లేకపోతే చేయవారా బుజ్జు? లేదు గైస్ చేస్తాడు పాప. హౌ ఇస్ దిస్ గైస్ మై లుక్? నాకైతే బాగా నచ్చింది.
మధు ఏమన్నాడంటే రైట్ సైడ్ దుపట్టా టూ గ్రాండ్ ఉంది తీసేసేలే అన్నాడు. సో తీసేసాను అనమాట. సో ఓన్లీ ఇలా ఉంది. మధు వచ్చాక తీయమంటాలేండి ఒకటి. అండ్ వీఆర్ ద లాస్ట్ కపుల్ ఇక్కడికి పార్టీకి రావడం. నాకే నవ్వు వస్తుంది. బట్ లెట్ మీ షో యూ గైస్. Entryway decor, I liked it. Nimisha. And there's a whole lot of program just for you guys. Pallakilo teeskochinatunnaru. Bhavani and Swamiji they have prepared something amazing for you all. So hope you're all waiting. And please grab your plate and come down and take a seat, and we'll get started in just a few minutes. Thank you. And if anybody has not taken today it matches with mine. It went through a lot. It matches with my blouse. Yes, mine. The same. Hey guys, I'm back home అనమాట. Now ఇప్పుడు ముందు ఉంది ముసల పండగ అంటారు చూడండి, అది ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఈ క్రాప్ అంతా సదరాలన్నమాట. ఎంత చేశానో చూడండి గైస్. కొంచెం పార్టీకి రెడీ అవ్వడానికి నానా రచ్చ. నా ఇవన్నీను సదిరి ఫస్ట్ నేను ఇవన్నీ తీసి పెట్టేసి అప్పుడు పైకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు పడుకోవాలన్నమాట. ఈ పిల్లకి ఈ నైటీ తప్ప ఇంకోటి లేదా అని అనుకోకండి. ఐ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ కలెక్షన్. మధును ఒకటి తీసి ఇవ్వరా బుజ్జు అంటే ఇదే తీసిచ్చాడు. ఇదే కనిపించిందంటే ఇదే తీసిచ్చాడు. టెంపుల్ నుంచి వచ్చాక ఉతికి పెట్టేశా గైస్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఐ హ్యావ్ సో మెనీ నైటీస్. సో కమ్ ఆన్ గైస్, మనం అన్నీ సర్దుదాం కూర్చొని. ఇట్స్ ఓకే గైస్, ఇట్ హ్యాపెన్స్. ఎంత ఎగ్జైట్మెంట్తో రెడీ అవుతామో అంతే ఎగ్జైట్మెంట్తో కూడా సర్దిరేయాలన్నమాట. పోస్ట్ పోన్ చేసామే అంటే డన్, అది ఎప్పటికీ అవదమ్మా. అట్లా కాకుండా మనం పోస్ట్ పోన్మెంట్ ఏం లేకుండా టైం టు టైం సదిరేసుకున్నాం అనుకోండి, మనకే మంచిది, చాలా బాగుంటుంది. అప్పుడు ప్రశాంతంగా నెక్స్ట్ డే వచ్చి రెడీ అవ్వాలి అని అనుకుంటే. సో నాతో పాటు రెడీ అవ్వడం ఎలా చూసారో అన్నీ సదిరిపెట్టడం కూడా చూడేసేయండి. యాక్చువల్లీ దానికి బాగుందో బాగాలేదో తెలియదు కానీ నైటీకి బాగుంది గైజ్ ఈ బ్యాంగిల్స్. అండ్ బై ద వే పీపుల్, ఐ హ్యావ్ గాట్ సో మెనీ కాంప్లిమెంట్స్ టుడే. చాలా బాగున్నావు అనేసి. ఐ ఆమ్ లుకింగ్ లైక్ ఎ డాల్ అంట. లక్కీ అక్క అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది. సో మీరు చెప్పండి నేను ఎలా ఉన్నాను ఇవాళ, ఎలా రెడీ అయ్యాను. రాణి పైటతో బాగుందా, లేకపోతే వితౌట్ దట్ జస్ట్ లంగా ఓణిలా బాగుందా, వాట్ యు గైస్ థింక్ అనేసి నాకు కమ్మలు వెయిట్ లేదు కానీ తీసేటప్పుడు నొప్పి. చాలా మంచిగా చేశాడు అంకుష్ ఇది వెయిట్లెస్గా. వెయిట్ ఉంటే ఇంతసేపు వేయడం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ గైస్, మన వల్ల కాని పని అది. సో ప్రిటీ నో, మై ఫేవరెట్ వన్ టు. బాడీ మై ఫేవరెట్ చోకర్ గైస్. ఎంత బాగుంటుందో అసలు.
చాలా బాగా చేశాడు పన్నా జ్యువెలర్స్ వాడు. ఈ పువ్వు ఈ తేటి అన్నది ఈనాడు దాగున్నది. బట్టలన్నీ మడత పెట్టేసి హ్యాంగర్స్ తీసి పెట్టడానికి ఇంతసేపు అయింది గైస్. సో నా వాళ్ళ కమ్ లెట్స్ గో అప్ స్టేర్స్, ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు బెడ్ ఎక్కి కొన్ని ఫొటోస్ అవి ఎడిట్ చేసి మామ్కి పంపించాలి. మమ్మ డార్లింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ఫొటోస్ అనమాట. చూసుకొని మురిసిపోతుంది, అబ్బా నా కూతురు ఎంత బాగుంది అని. రియల్గా చూసినప్పుడు తిడుతుంది, ఏంది నువ్వు ఇంత గలీజ్గున్నావు అని చెప్పి. అది కామన్ గైస్ నాకు. కమ్ లెట్స్ డు ది నెక్స్ట్ స్టెప్స్. ఫస్ట్ ఇది కీల్స్ బాటిల్లో వేసా, కానీ ఇది ఆయిల్ గైస్. సో ఆయిల్తో ఫస్ట్ రిమూవ్ చేసేసి తర్వాత క్లెన్జర్తో కడుక్కుంటాను అనమాట. Apply some milk toner and you're all set to bed. యూజువల్గా అయితే ఇది అవసరం లేదు గైస్, బట్ దిస్ యూ హ్యావ్ అ పింపుల్స్ హియర్. నేను నైట్ పాస్తా తిన్నా కదా, వచ్చేసింది అనమాట. అందుకే తినను నేను మోస్ట్ ప్రాబబ్లీ, బట్ కంట్రోల్ చేసుకోలేక తిన్నాను. దిస్ ఇస్ పెయిన్ఫుల్. Alright people, we are all set, ready to bed. I'm so tired. Koni pics mom ki pampichesi. I'm going to sleep well. రేపు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. లెట్ మీ నో మీ అందరికీ ఎలా నచ్చిందా నచ్చలేదా అనేసి వ్లాగ్. నేను ఎలా రెడీ అయ్యాను, బాగున్నానా బాగాలేదా అని కూడా చెప్పండి నాకు. Bye people, see you guys in my next vlog. Until then, please like, share and subscribe. Please. Bye guys, love you all.